నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దున్నేవాడిదే భూమి అని లక్షల ఎకరాలు రైతులకు ఇచ్చిన పార్టీ సిపిఐ. అల్లూరి జిల్లా సిపిఐ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ 100 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో అశేషమైన త్యాగాలతో పాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సమాజ స్థాపన కోసం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలో అంతాడ పంచాయతీ మునసలి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను జాతీయకరణకు 200 ఏళ్లపాటు బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాలలో బానిసత్వాన్ని అనుభవించిన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు అలుపెరగని సమరం సాగించింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దేశంలో పేద రైతు, కార్మిక, ఉద్యోగ, మహిళా, విద్యార్థి, యువజనులను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడిందన్నారు. దేశవ్యాప్తంగా దున్నేవాడికే భూమి అనే నినాదమిచ్చి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు మంచి ఇచ్చింది సిపిఐ పార్టీ అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం బాలుడు అంగి మీ దేశం పౌరులందరికీ సమానంగా ఉండాలని జైల్లోకి వెళ్లి కేసులకు భయపడక ప్రాణత్యాగాలను ముద్దాడిన అరుణతార సిపిఐ అని అన్నారు. దోపిడీదారులకు సింహ స్వప్నమై ప్రజలకు అప్పన్న హస్తమై ఎక్కడ పేదవాడికి సమస్య ఉద్భవించిన మేమున్నామంటూ నిలబడింది కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కానీ అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ శాఖ బీజేపీ కారణంగా అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్ర్యం, అనేక శ్రమల కోర్చి నిర్మించుకున్న భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని బాహాటంగానే ఎన్నికల ప్రచారాన్ని చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి రవాడ దేముడు, సహాయ కార్యదర్శి ఉల్లి సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వంతల లక్ష్మి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బియ్యపు నానాజీ, మాజీ సర్పంచ్ అల్లం పైడితల్లి, గిరిజన సమైక్య మండల అధ్యక్షులు పుట్టుకూరి దారి మల్లేసు, మండల కార్యవర్గ సభ్యులు ఉల్లి సూరిబాబు, జిల్లా సభ్యులు ఇరవాడ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగనే జిల్లా సెక్రటరీ అయిన పొట్టి సత్యనారాయణ గారికి, మన ఉల్లి సత్యనారాయణ అన్నగారికి, అలాగే మన అయ్యగొడ దేవుడి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు పెద్దలకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది పేద ప్రజలకి ఈ ఏజెన్సీలో కాదు, అనేక జిల్లాల్లో కూడా ప్రజల కోసం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, అలాగే కార్మికులకు, అలాగే రైతు వర్గానికి సంబంధించినటువంటి ప్రజల కోసం పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ ప్రజల కోసమే, మనందరి కోసం ఏ కష్టాలు వచ్చినా, ఎవరికి ఎక్కడ ఏ ఆపత్తి వచ్చినా ముందుకొచ్చి పనిచేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు గతంలో మీరు చాలా కష్టాల్లో, బాధల్లో గట్రా అనుభవించి ఉన్నారు. అటువంటి పోరాటంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీని వదులుకుంటే రేపు మన భవిష్యత్తు తరంలో కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎన్నో పార్టీలు వస్తాయి, ఎన్నో పార్టీలు పనిచేస్తాయి. పార్టీలన్నీ వచ్చినా కానీ వాళ్ళు స్వయ రాజకీయాల కోసమే తప్ప ఎవరు కూడా మనకి పనిచేసినటువంటి దాఖలాలు లేవు. పోరాడితే మనకు పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు, పనిచేసినటువంటి నాయకులు కూడా మీకోసం పోరాడి మీకోసమే కొంతమంది చేతుల్లో బలైపోయినటువంటి రోజులు చూశారు. అటువంటి మనుషులకి ఈరోజు లాస్ట్కి మిగిలింది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజల కోసం, ఈరోజు మన గిరిజనుల కోసం పోరాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ.
కనుక మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈరోజు అధికారం పార్టీలో ఎన్నో మాటలు చెప్పుకుంటూ వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. లాస్ట్కి మనకు మిగిలేది ఏంటంటే కష్టాలే తప్ప మరి ఏది కాదు. కనుక ఈరోజు మనం రేపు అడవిలో పుట్టాం, అడవిలో జీవిస్తున్నాం. ఓడు భూములు కానివ్వండి, రకరకాల రహదారి కానివ్వండి, మనకు నీరు ఈ టైంలో ముంపుడు అయిపోతుంది. బాగా పేదవాడు గుడిసెలో ఉన్నవాడు కూడా 15,000 నుంచి 75,000 రూపాయలు అవుతుంది. సంవత్సరంలో 3 సార్లు మేడ మీద పడుతుంటుంది. నీరు మేడ మీద ఎక్కినా మునిగిపోతారు. మునిగిపోతుంటే కోడిని పట్టుకొని వెళ్ళి ఒకళ్ళు ఏదో ఆశ మీద పెంచుకున్న పుంజిలో పట్టుకెళ్తే ఆ వాడోడు ఏం చేస్తాడంటే ఆ కోడిని పుచ్చుకొని ఇలా పారేసి నువ్వు బతకరా బాగుంటుంది, లేకపోతే ఎంత ఇస్తావు బేరం 5,000 3,000 బేరాలు ఆడి తీసుకెళ్ళిన రోజులు అక్కడ జరుగుతున్నాయి కంటిన్యూగా. నేను ఈ 4 వారాలు కూడా అక్కడే వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఈ మన జిల్లా కొత్త జిల్లా కలిపి నుంచి నేను సంవత్సరానికి 3-4 సార్లు అక్కడ ఉంటున్నాను. వాళ్ళందరూ 90% 1,25,000 కుటుంబాల్లో 90% ఓన్లీ గిరిజనులే. వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతుంది ఎప్పుడు ఈ టైంలో. ఇలా చూస్తున్నారు, ఇప్పుడు వర్షం ఇలా ఉందా, మనకు వర్షం పడితే భూమి తడుతుందని చూస్తున్నారు, అది ఎప్పుడు వచ్చేస్తుందో కాలం అని వాళ్ళు చూస్తున్నారు. నేను అది కూడా చెప్పాను మొన్న పోలవరం మీటింగ్లోని. రేపు 20 రోజులు పాదయాత్ర పెడుతున్నాము. మార్చి ఏప్రిల్లోని 20 రోజులు నేను అక్కడ ఉంటానని చెప్పాను. అమరావతి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాము. అతను సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా డామ్ విరగబొడిచేద్దామని నేను అక్కడ మీటింగ్లో సభాముఖంగా చెప్పాము. ఖచ్చితంగా అది చెయ్యాలి. మనము చెయ్యకపోతే మన గిరిజనులు ఎక్కడెక్కడ ఉంటారో ఏమవుతుందో తెలియదు. పక్కన తాండవలో 52 ఎప్పుడో కట్టింది 1952లో. అందులో మన గిరిజనులు 7 గ్రామాలు ఉండేవి. 14 గ్రామాలు 7 గ్రామాలు ఉండేవి. ఇవాళ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, పాపం పాకల్లో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న వల్ల ఊరు కాదని ఊరిపోతే ఇక్కడ ఇన్నాళ్ళుండే సరైన కొంప కట్టుకోలేదు. ఏదో ఊరు వెళ్తే మనం ఏమైనా కట్టుకోగలమా? అందు గురించి ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళకి తక్షణమే ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ వతం బాగున్నదో భూమి కొని 2 ఎకరాలు ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాతే పోలవరం నిరసతులు పైకి వెళ్తారు, కానీ లేకపోతే అక్కడే ఉంటారు. సాధ్యంగా కూటమి ప్రభుత్వం మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చూసి ఆలోచించి పనిచేయాలి. లేకపోతే గిరిజనులు ఉసురు తగిలి వాళ్ళకి చాలా కష్టాలు అనుభవిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.